కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడం లేదని తెలంగాణ పాలిట ఆయన సైంధవుడిలా మారారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడం లేదన్నారు. సబర్మతి సుందరీకరణకు ప్రశంసించిన కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ చెల్లించిన పనుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావట్లేదని ఆరోపించారు. ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా నిన్నమన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే కిషన్ రెడ్డి గారు ఏదో మోడీ గారు గుజరాత్ నుంచి మొత్తం అంతా మనకేదో రైళ్లలో విమానాలలో లారీలలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టుగా ఆయన తెగ బాధపడిపోతున్నాడు. మోడీ గారిని అడిగి ప్రజలకు హామీ ఇచ్చిండా అని. ప్రజలను అడిగి ప్రజలకు హామీ ఇచ్చినాం. మోడీ గారి ఆస్తి మేము అడగడం లేదు కిషన్ రెడ్డి గారు, మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేం. మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు 42 పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి. అదే బీహార్ నుంచి ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ₹7.06 బీహార్కి ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి ₹3 ఇస్తున్నారు ₹1 పన్ను చెల్లిస్తే. బీహార్కు ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఈరోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది. మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? మెట్రో రైలు కట్టొద్దనే కదా. మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు. మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి గుజరాత్కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్కు ఒక నీతి, ఢిల్లీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే మీరు సైంధవుల్లాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకి నేనే కృషి చేసిన అంటాడు, రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటున్నాడు. మరి నువ్వు కేంద్ర మంత్రిగా 6 సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు, ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలనే పెట్టడం లేదు? ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చొచ్చిన ఈ అంశాల మీద. మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించినాం. డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని. ఈరోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడితే ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మా మిత్రుడు కృష్ణమాదిగని పాపం కౌగిలించుకున్నారు, బాగానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలలో. మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఏబిసిడి వర్గీకరణ చేయట్లేదు? మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము, ఆ రోజు మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా. ఈరోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు? ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా? పక్క రాష్ట్రంలో మీరు బీసీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా? మీకు చిత్తశుద్ధి ఉందా? నీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ను ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయించినా నువ్వు? అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది కిషన్ రెడ్డికి? నేనే పోయి పర్సనల్గా రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్కి ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదన చేసిందే నేను కదా. తక్కువ పడ్డ భూమిని కూడా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్కి అప్పచెప్పిందే నేను కదా. వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇచ్చిందే నేనే, భూమి ఇచ్చిందే నేనే, భూసేకరణను క్లియర్ చేసిందే నేనే. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి పదే నివేదికలు ఇచ్చి నిపుణులను తీసుకొచ్చి
మొత్తం సర్వే చేపించి రిపోర్ట్ సబ్మిట్ చేసిందే నేను వచ్చినాకనే కదలికి వచ్చింది. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు వరంగల్కి ఎయిర్పోర్ట్ రావాలని, వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ ఉండాలని, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏది చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము చేస్తున్న పదే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని అడుగుతుండు కదా హరీష్ కేటీఆర్. ఇందుకోసమే వెళ్తున్నాం. ఇవాళ వచ్చిన అనుమతులని మా ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు సాధించారు. కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నేను వచ్చినాక సాధించిన. ఏడ నిద్రపోయినారు వాళ్ళు 10 ఏళ్ళు. సో నాకు బేసజాలు చెవు. ప్రధానమంత్రి అయినా కేంద్ర మంత్రులైనా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినవి తెచ్చుకునేది మా బాధ్యత. మేము మా బాధ్యతను నిర్వహిస్తున్నాం. ఎన్నిసార్లు అయినా పోతాం ఢిల్లీకి. మేము ప్రత్యేక విమానాలలో దుబాయ్లు ఇతర దేశాలకు పోలేదు మేము. లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మేము లిక్కర్ దందా చేయలేదు. మేము ఢిల్లీలో పోయి లిక్కర్ దందాలు చేస్తలేం. మేము ఢిల్లీకి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అనుమతుల గురించి అందరినీ కలుస్తున్నాం. భాష అనేది ఇష్టంతో నేర్చుకునేది. భాష అనేది తీసుకొచ్చి రుద్దితే ఎవరు ఊరుకోరు. ఎవరి భాష వాళ్ళకు మాతృభాష ముద్దు. అందుకే ఈ మధ్య నిన్నగాకమన్న ఆదేశాలు ఇచ్చిన మీరు చూసి ఉండొచ్చు. తెలుగు భాషను ఖచ్చితంగా నిర్బంధంగా అన్ని పాఠశాలలలో అమలు చేయాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము ఈ మధ్యకాలంలో ఇచ్చిన జీవోలు కూడా వ్యవసాయ శాఖకు కానీ ఇతర శాఖలకు సంబంధించిన ప్రధానమైన జీవోలు కూడా మేము తెలుగులోనే ఇస్తున్నాం. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ప్రాచీనమైన భాష. తెలుగు భాష కనుమరుగు అవ్వడాన్ని ఏమాత్రం ఒప్పుకోము. యూపీఎస్సీ పరీక్షలను కూడా తెలుగులో నిర్వహించాలని డిమాండ్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ భాషలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ భాషల వివిధ సంస్కృతుల సమ్మేళనమే భారతదేశము. ఒక భాషను ఒక సంస్కృతిని ఇతరుల మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరని చూస్తే అది కుదరదు. ప్రజలు తిరస్కరిస్తారు. డీలిమిటేషన్ గురించి సీట్లు ఏం తగ్గవు అంటుండు. అంటే ఏం పెంచననే కదా. లాజిక్ అర్థమవుతుందా మీకు? ఈరోజు అమిత్ షా గారు ఉన్నాయి ఏం తగ్గవు అంటుండు. ఉన్నాయి ఎందుకు తగ్గుతావా? సీట్లు నువ్వు పెంచేది ఉంటే ఆ ప్రపోర్షనేట్గా ప్రోరేటా ప్రకారం సౌత్ రాష్ట్రాలకి ఎంత పెంచుతావో చెప్పట్లేదు కదా. వాట్ ఈజ్ యువర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్? పాపులేషన్ బేసిసా, ప్రోరేటా బేసిసా, ఏం బేసిసో చెప్పకుండా తగ్గవు అని ఎట్లా చెప్తాడు అమిత్ షా గారు? నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పెత్తనం ఉన్న రాష్ట్రాలలో ఎట్లయితే బీహార్కు ఉత్తరప్రదేశ్కు నిధులు కొల్లగొట్టుకుపోయారో సీట్లు కూడా పెంచుకొని బీమారు రాష్ట్రాలు అంటారు వాటిని. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కాల్డ్ బీమారు రాష్ట్రాలు. బీమారు రాష్ట్రాల సీట్లన్నీ పెంచుకొని దక్షిణాది అసలు సీట్లతోని ఓట్లతోనే పని లేకుండా శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలని కుట్ర చేస్తుంది. ఇది తీవ్రమైన సంక్షోభాన్ని దేశంలో సృష్టించబోతుంది.